ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు రాజీనామా చేయడంతో టీడీపీ పార్టీ కార్యాలయంలో కాస్త గందరగోళం నెలకొంటా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలలు మాత్రమే పూర్తయింది. ఇంకా 4.5 సంవత్సరాల పరిపాలన ఉంది. అలాంటిది జీవీ రెడ్డి గారికి ఈ నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కేవలం 4 నెలల క్రితం. ఏపీ ఫైబర్ నెట్గా బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు కేవలం 5-6 నెలలు అవుద్దంతే. ఈ 5 నెలల్లోనే జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ చైర్మన్కి రాజీనామా చేయడం, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి మొత్తానికి రాజీనామా చేసి ఇక తెలుగుదేశం పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఇక రాజకీయాల్లో ఉండను, నేను న్యాయవాద వృత్తిలో వెళ్ళిపోతున్నా అని చెప్పి జీవీ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం, రాజీనామా పత్రాన్ని అందరికీ చూపించడం ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు జీవీ రెడ్డి గారు ఎందుకు ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? అసలు జీవీ రెడ్డి గారు జరిగినటువంటి అవమానాలు ఏమైనా ఉన్నాయా? జీవీ రెడ్డి కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండి కూడా రాజీనామా చేశారంటే అసలు విషయాలు ఏంటో ప్రతిదీ మీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, జీవీ రెడ్డి గారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో న్యాయవాద వృత్తిలో ఉండేవారు. అయితే జీవీ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం ఎలా ప్రస్థానం ప్రారంభమైందంటే, కాంగ్రెస్లో ఒక మంచి నెంబర్ 1 పొజిషన్లో జీవీ రెడ్డి గారు ఉండేవారు. కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయవాదిగా ఏదైనా ప్రత్యర్థుల్ని మట్టు కరిపించేలా లా పాయింట్లతో మాట్లాడడం జీవీ రెడ్డి గారి యొక్క నైజం. ఏదైనా ఒక సమస్యని లా పాయింట్లతో కొట్టాలంటే జీవీ రెడ్డి తర్వాతే. అంటే అంత టాకింగ్ పవర్ ఉన్న వ్యక్తి, అంత మాటకారి, ఏ విషయానైనా కొండ బద్దలు కొట్టే రకంగా జీవీ రెడ్డి యొక్క మాటలు ఉంటాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారే జీవీ రెడ్డి మాటలు ఫిదా అయిపోయి తెలుగుదేశంలో పార్టీలో చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత టాకింగ్ పవర్ ఉన్న వ్యక్తో, అంటే లా పాయింట్ని ఎంత సిస్టమేటిక్గా చేయగలడో, ఎంత కరెక్ట్గా మాట్లాడగలడో, ఒక సబ్జెక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలడో ప్రతిది పిన్ టు పిన్ని వెరిఫికేషన్ చేసి మరీ మాట్లాడతాడు. అలాంటి జీవీ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమించుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క జీవీ రెడ్డి యొక్క మాటలు అంతా ప్రత్యర్థులకి ధీటుగా సమాధానం చెప్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జీవీ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఏబిఎన్లో కొన్ని ఇంటర్వ్యూల ద్వారా, అలాగే టీవీ5లో కొన్ని ఇంటర్వ్యూల ద్వారా ప్రతి విషయాన్ని లా పాయింట్లతో క్రోడీకరించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఇదిగో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన, జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అలాంటి జీవీ రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్గా చంద్రబాబు నాయుడు గారు నియమించారు. అయితే అక్కడ ఆ ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్కిను అలాగే చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డికి కాస్త మాటలో సరిగ్గా పొసకట్ల, ఒకరంటే ఒకరు పడట్ల. అయితే జీవీ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనేక నిధులు దారి మళ్లించారు, అట్లన్నిటిని వెలికి తీసా, ఈగో పలానా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఇలా నిధులు పక్కదారి పడతా ఉన్నాయి, ఇప్పటికి కూడా పక్కదారిని వెళ్తూ ఉన్నాయి, సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని దగ్గర ఉన్నాయి, వీళ్ళ మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోండి, అందరిని సస్పెండ్ చేయండి అని చెప్పి జీవీ రెడ్డి గారు ఎలిగేషన్ తీసుకొచ్చారు. అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకులు ఇంట్లో పనిచేసే కారు డ్రైవర్లు, వంట వండిగా ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఫార్మర్ వాళ్ళ యొక్క గార్డెన్ క్లీన్ చేసేవాళ్ళు, ఇలాంటి వారికి ఫైబర్ నెట్లో చదువుకున్న ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంత దారుణం చూడండి. సుమారు 475 మందికి పైగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. సో అన్నిటిని ఒక లిస్టులో అరేంజ్ చేసి ఒక సిస్టమేటిక్గా అన్ని పర్ఫెక్ట్గా పక్కా సాక్ష్యదారులతో చూపించి జీవీ రెడ్డి గారు రావడంతో వెరిఫికేషన్ చేసుకుంటాం, ఇదిగో ఇంతమంది వాళ్ళ ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి, వంట చేసుకునే వాళ్ళకి జాబులు ఇచ్చారు, వీళ్ళందరినీ ఉన్నపలంగా సస్పెండ్ చేయండి అంటూ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. సో ఎండీ ఏం చేశాడు, కనీసం పట్టించుకోలే, అసలు బేఖాతరు చేశాడు. చెప్తే చెప్పెళ్ళి ఎందుకు వచ్చిందని చెప్పి జీవీ రెడ్డి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టేశాడు. అంతేకాకుండా గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మతో వ్యూహం అనే సినిమాలు అయితే తీయించారు. ఏ డబ్బులతో తీయించారంటే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఆ నిధులతోనే, ఆ డబ్బుతోనే ఆర్జీవీతో సినిమా తీయించారు, ఈ వ్యూహం ఇలాంటి సినిమాలు తీయించారు. సో ఇవన్నీ పక్కా ఆధారాలు జీవీ రెడ్డి గారు సంపాదించి, ఇదిగో పలానా వాడు ఎంత స్కామ్ చేసాడు, ఇలా చేశాడు, సో ఇతని మీద నోటీసులు జారీ చేసి వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి దినేష్ కుమార్కి ఇన్ఫార్మ్ చేసిన దినేష్ కుమార్ అసలు పట్టించుకునేవాడు కాదు. సో ఏది పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం, సో ఇవి కాస్త మనోవేదనగా బాధ గురి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక చైర్మన్ అయ్యి ఉండి నేను చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఇలా ఉండటం ఏంటి, ఇలా చేయడం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటిది అని చెప్పి
ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కుదరలేదంటూ కొన్ని ఆయన చెప్పిన మాటలే. సో ఎటు చూసినా సరే నా యొక్క మాటని ఎవరు పట్టించుకోవట్లా. ఒక పక్కన 8 నెలలు పూర్తి అయిపోతుంది, ఇప్పటికీ సరైన కలెక్షన్లు కూడా మనం ఇవ్వలేకపోయాం, నా మీద ఎలిగేషన్ వస్తుందేమో, నేనేదో చేసినట్టు అని చెప్పి జీవీ రెడ్డి గారు సైడ్ అయిపోయారు. సో ఇంటర్నల్గా వాస్తవాలు అయితే ఇవి. జీవీ రెడ్డి గారు రాజీనామా చేసింది కేవలం అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఉండడంతో మన యొక్క పనులు సరిగ్గా జరగట్లా. వాళ్ళు అధికారంలో లేకపోయినా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కోవట్లుగా పనిచేస్తా ఉన్నారు. సో ఇలాంటి ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాలి, లేదంటే ఎవరు వచ్చినా సరే ఇలాంటి ఇబ్బందులు పడాలని చెప్పి జీవీ రెడ్డి గారు ఓపెన్గా చెప్పేశారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 8 నెలలు పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇప్పటికి వైఎస్ఆర్సీపీ కనుసైగుల్లోనే పనిచేస్తూ ఉన్నారు. అరే మనం గవర్నమెంట్ ఉద్యోగులమి, ఏ పార్టీ వస్తే ఏంటి, ఏదైతే మనకెందుకు, మన పని ఉద్యోగం చేయడమే, మనకు ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తికి తగ్గ న్యాయం చేయడం చెప్పి ఎలాంటి చేయడం మానేసి కేవలం పార్టీకి కొమ్ము కాసేలా కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కోవట్లుగా పనిచేస్తున్నారని చెప్పి ప్రధానంగా జీవీ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి అవినీతి చట్టాన్ని, ఏపీ ఫైబర్ నెట్లో చేసినటువంటి ప్రతి చట్టాన్ని చాలా డీటెయిల్గా ఒక సిస్టమేటిక్గా జీవీ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క విషయాలన్నీ ఓపెన్గా నువ్వు బయట పెట్టడం ఏంటి, ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడాలి కదా, ఇంటర్నల్గా చేయకుండా ఇష్టానుసారంగా ఓపెన్ అయిపోతే సిస్టమ్ కాస్త కరప్ట్ అయ్యే అవకాశం ఉంది కదా, ఇలాంటి టైంలో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి జీవీ రెడ్డిని ప్రభుత్వం కాస్త మందలించినట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో జీవీ రెడ్డి గారికి ఫైనల్గా ఏంటంటే, నేను ఓపెన్గా మాట్లాడటం నేను చేసిన తప్ప, ఎందుకంటే నేను చేసేది మీరు చేయనివ్వరు, మీరు చెప్పేది నన్ను చేయనివ్వరు, సో అందుకని చెప్పి నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి జీవీ రెడ్డి గారు తన అంతకు తానే రాజీనామా చేస్తున్నట్టు వస్తున్నటువంటి వార్తలు. అయితే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత దారుణంగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరుని, కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరించే విధానాన్ని తట్టుకోలేక టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామాలు చేసేస్తూ ఉన్నారు. ఇదే ప్రభుత్వం, ఇదే మంచి ప్రభుత్వం, ఇదే ముంచే ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ మొదలెట్టారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే తీరు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నారంటే ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తారు ఆయన. ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఉన్నప్పుడు, రాజకీయ వ్యవహారాలు మీరు నడుపుతున్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులు మీరు చేసుకుంటున్నప్పుడు, ప్రభుత్వ అండర్టేకింగ్లో పనిచేయకుండా వేరే ఓడిపోయిన పార్టీ మీరు కొమ్ము కాసి పనిచేసి మీ అంతటి మీద తప్పులు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దుతారేంటి? ఇక్కడ జీవీ రెడ్డి గారి తప్పు కాదు, జీవీ రెడ్డి గారు చేసింది కాస్త 100% వాస్తవం అయినా సరే, కానీ ఇంటర్నల్గా ఈ విషయాలన్నీ బయట పెట్టడం కాస్త కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ పార్టీ ఇప్పుడు అధిష్టానం అనేది ఒకటి ఉంది కదా, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్య ఎలా ఉంది, ఈ సమస్యను సాల్వ్ చేసే విధంగా కాస్త చర్యలు తీసుకోండి అని చెప్పి అధిష్టానానికి చెప్తే, అధిష్టానం కనుక టేకప్ చేయకపోతే అప్పుడు చేయాల్సిన పని లాస్ట్ పని ఇది. కానీ జీవీ రెడ్డి గారు మొదట చేయాల్సిన పని లాస్ట్ చేయాల్సిన పని మొదట చేసి కాస్త ఇబ్బందులు గురయ్యారు. ఈ రోజున ఇదే ఫైబర్ నెట్ స్కామ్కు సంబంధించి, ఇదే ఫైబర్ నెట్ వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి విస్తృత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎంత ప్లాన్ చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయించారు. ఏపీ ఫైబర్ నెట్లు సంబంధించిన నిధులు కూడా దుర్వినియోగం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఇది కూడా నేపట్టాలని చెప్పి జగన్మోహన్ విస్తృత స్థాయిలో తిరిగాడు. కానీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్కి వచ్చిన తర్వాత జీవీ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రతి పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు నిధులు దుర్వినియోగం చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు, ఇవన్నీ ఫేక్ ప్రచారాలు, జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో సృష్టించినటువంటి ఈ యొక్క వార్తలు అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు ప్రతి పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి ప్రజల కళ్ళ ముందు పెట్టాడు. అలాంటి జీవీ రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు. కాస్త ఇంటర్నల్గా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి హడావుడి ఇంకా అక్కడ కొనసాగుతూ ఉంది. ఏపీ ఫైబర్ నెట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కోవట్లు టీడీపీకి సంబంధించిన వాళ్ళు సరిగ్గా పనిచేయనివట్ల. సో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా పార్టీకి కొమ్ము కాసి ఉన్న ప్రతి ఒక్కరి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని మనం అంతటా మనం కృషి చేసుకోవాలి.